మాస్టర్ మైండ్స్లో బెస్ట్ ఏంటంటే మాస్టర్ మైండ్స్ వల్ల షెడ్యూల్. నేను ఇది ప్రమోషన్ కోసం చెప్పట్లేదు. జెన్యున్గా నాకు సిఏ ఇంటర్లో షెడ్యూల్ నచ్చింది కాబట్టి సిఏ ఫైనల్ రివిజన్ ఎగ్జామ్స్ కూడా వచ్చి ఇక్కడే జాయిన్ అయ్యాను. షెడ్యూల్ అనేది ప్రిపేర్ అయితే ఈజీగా ఎవరైనా కంఫర్టబుల్గా క్లియర్ చేసేయచ్చు. కాకపోతే ప్రిపరేషన్ టైంలో ఏ డీవియేషన్స్ లేకుండా, ఎటువంటి స్మార్ట్ ఫోన్స్ అలాంటివి వాడుకోకుండా షెడ్యూల్ వరకు ప్రిపేర్ అవుతా ఉంటే ఈజీగా క్లియర్ చేయొచ్చు అనేది నా సజెషన్. నువ్వు చెప్పావు కాబట్టి ఒక చిన్న క్వశ్చన్ డౌట్తో అడుగుతున్నాను, చాలా డౌట్తో. నీకు ఏది అనిపిస్తే అదే చెప్పమ్మా, నాట్ టు ప్లీజ్ మీ, నన్ను ఏదో ప్లీజ్ చేయాలని మాత్రం ఆన్సర్ చేయొద్దు. సో ఈ షెడ్యూల్ ఉంది, మళ్ళీ ఫైనల్ కూడా మళ్ళీ వెనక్కి వచ్చాను ఇక్కడ, అందుకని మాస్టర్ మైండ్స్కి వచ్చి మరీ చదివాను ఎట్సెట్రా ఎట్సెట్రా అని ఒక గుడ్. కొంతమంది ఇంట్లో ప్రిపేర్ అవుతా అంటారు, సిఏ ఫైనల్ పాస్ అయ్యే అవకాశం ఉందా ఇంట్లో కూర్చొని ఓన్గా ప్రిపేర్ అయితే సిఏ ఫైనల్కి? చాలా తక్కువ సార్. సో నేను చెప్పిన 4 ఫ్రెండ్స్లో బోత్ గ్రూప్స్ ఫెయిల్ అయిన ఫ్రెండ్ సో స్టార్టింగ్లో ఇక్కడికి వచ్చి మాస్టర్ మైండ్స్ జాయిన్ అయ్యాక ఇది మేనేజ్ చేయలేక భయం వేసి ఇంటికి వెళ్ళి జాయిన్ అయ్యి చదువుకుని వెళ్ళిపోయాడు. సో కాబట్టి అక్కడ సరిగ్గా ప్రిపేర్ అవ్వలేకపోయాడు, అక్కడ బోత్ గ్రూప్స్ ఫెయిల్ అయిపోయాడు. నీ ఫ్రెండ్స్ కాకపోవచ్చు, నీకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ లైబ్రరీస్కి వెళ్ళి చదవటం, స్టడీ హాల్స్కి వెళ్ళి చదవటం ఇలాంటివి చేస్తుంటారు. రీజన్స్ అలా ఉన్నాయి. సో ఓపెన్గా చెప్పు, అలాంటి ప్లేస్కి వెళ్తే మనకి రివిజన్ ఎగ్జామ్స్ ఉండదు, షెడ్యూల్ ఉండదు, మానిటరింగ్ ఉండదు, వెళ్ళి కూర్చోవడం సెల్ఫ్ స్టడీ అంతే కదమ్మా. ఇంట్లో కూర్చొని చదువుకున్నట్టుగా స్టడీ హాల్కి వెళ్తే టేబుల్ కుర్చీ ఇస్తారు, కూర్చొని చదువుకోవడం అంతే కదా, అంతకుమించి ఇంకేమైనా ఉందా? అంతే. సో అక్కడికి వెళ్ళి చదివితే మన సక్సెస్ సాధించే ఛాన్స్ ఎంతవరకు ఉంది? అది కూడా చాలా తక్కువ అని చెప్పు. మా ఫ్రెండ్ ఒకడు సేమ్ స్టడీ హాల్లో జాయిన్ అయ్యాడు. సో అతను 12-13 అవర్స్ ఎవ్రీడే చదివాడు, కానీ రిటర్న్ ప్రాక్టీస్ అనేది ఏదైతే ఉందో అది లేకపోవడం వల్ల సో దానికి క్వశ్చన్ పేపర్ అంతా వచ్చినా కానీ 70-80కి అటెండ్ చేయగలిగాడు. ఎగ్జామ్ రాశాడు, ఏ పేపర్ కూడా 100 మార్క్స్ రాయలేపాడు, 70కి 80 అటెంప్ట్ చేసి వచ్చేసాడు. సో దానివల్ల చాలా డిసప్పాయింట్ అయ్యాడు. సో తను కూడా ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేశాడు, కానీ రిటర్న్ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల బోత్ గ్రూప్స్ పాస్ అయ్యాడు, కాకపోతే నార్మల్ రేంజ్లో వచ్చింది. అదృష్టం, కనీసం పాస్ అయ్యాడు. పాస్ అయిపోతే ఇంకో 6 months వేస్ట్ అయినట్టు కదా. ఇక్కడ ఇంకో 6 months వేస్ట్ అయినట్టు కాదు బాను, నెక్స్ట్ అటెంప్ట్లో పాస్ అవుతారని గ్యారంటీ అని ఉందా? నవంబర్లో ఫెయిల్ అయిన వాళ్ళందరూ పేర్లు రాసుకుంటామమ్మా, మీ అందరినీ జాలీ దయతో మేలో పాస్ చేయిస్తాం అనే రూల్ అని ఉందా, స్కీమ్ అని ఉందా? సో జీవితాలతో రిస్క్ తీసుకోవద్దు. మీరు మాస్టర్ మైండ్స్ కానీ లేదా మాస్టర్ మైండ్స్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ గొడుగు కిందకు వచ్చేయండి. మా సిస్టమ్ ఫాలో అవ్వండి, మా షెడ్యూల్ ఫాలో అవ్వండి. ఓన్గా ప్రిపేర్ అవుతాం, లైబ్రరీస్లో ప్రిపేర్ అవుతాం, స్టడీ హాల్లో ప్రిపేర్ అవుతాం. వద్దు నాన్న, మీ భవిష్యత్తు మీరు రిస్క్లో పెట్టుకోవద్దు. అలా కాకుండా సపోజ్ మీ స్టడీ అవర్స్ బ్యాచ్ ఉందమ్మా, సో దానికి ఒక 2 lakhs 3 lakhs తీసుకుంటున్నాం అనుకో, అప్పుడు ఆలోచించాలి. మాస్టర్ మైండ్స్ వాళ్ళు ఎంత ఫీజు తీసుకుంటున్నారు, బయట స్టడీ హాల్స్ అయితే మంత్లీ 2000 రూపీసే ఉంటుంది, 6 monthsకి 12,000 అయిపోయింది అని పెద్ద అమౌంట్ అనుకో. ఏం చేయాలి మనం, క్యాలిక్యులేట్ చేయాలా లేదా? అవును సార్. మనం ఛార్జ్ చేసేటువంటి చిన్న అమౌంట్ ఎంత అమౌంట్, స్కూల్ ఫీజు కంటే మన ఫీజు ఎక్కువ తక్కువ. దానికోసం ఎందుకు డబ్బులు లెక్కేస్తారు? అందరు లెక్కేయట్లేదు, కొంతమంది ఆ డబ్బులు లెక్కేస్తున్నారు. మీరు లెక్కేయాల్సిన డబ్బు కాదు ఐటమ్స్. ఎందుకు అనవసరంగా మీ వాల్యుబుల్ టైం పోగొట్టుకుంటారు నాన్న, తప్పమ్మా. నేను మాస్టర్ మైండ్స్ తరఫున మాట్లాడేట్లా, మాస్టర్ మైండ్స్ మేనేజ్మెంట్గా మాట్లాడట్లా, ఒక ఎడ్యుకేషనిస్ట్గా మీ వెల్విషర్గా చెప్తున్నాను. దయచేసి ఈ సెల్ఫ్ ప్రిపరేషన్, అన్స్ట్రక్చర్డ్ ప్రిపరేషన్ ఇవి వద్దు. ఇతను తెలిసో తెలియకో మంచి పాయింట్ చెప్పాడు. 12-13 గంటలు చదువుతారే కానీ ఒక ప్లానింగ్ ఉండదు, రివిజన్ ఎగ్జామ్స్ ఉండదు, ప్రాక్టీస్ టెస్ట్లు ఉండవు, వేర్ వీఆర్ గాన్ రాంగ్ తెలియదు. ఫైనల్ ఎగ్జామ్ రాయటం లక్ ఉంటే పాస్ అయిపోవడం, లేకపోతే మళ్ళీ ఇంకో అటెంప్ట్ రాసుకోవటమే. అదే ఇక్కడ రివిజన్ ఎగ్జామ్స్ అనుకో, అట్లీస్ట్ 5 months బ్యాచ్ అనుకో, ఈజీగా మంత్కి ఒక బోత్ గ్రూప్స్ అయితే 2 times పెడతాం కదా ఎగ్జామ్స్. మంత్కి ఎన్ని సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి? 8 into 5 months అంటే 40 సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి. 40 ఎగ్జామ్స్ కాదు, 40 సెట్ ఆఫ్ ఎగ్జామ్స్. ఎంత రిగరస్గా ప్రాక్టీస్ అయ్యింది. ఇంకో విషయం ఏంటో తెలుసా, మన ఇంటర్నల్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, కొత్త క్వశ్చన్స్ వస్తాయి, అవి హ్యాండిల్ చేస్తే మీకు వచ్చే కాన్ఫిడెన్స్ పక్కన నాలాంటోడు నుంచున్నా, నాలాంటోడు కూర్చున్నా రాదా కాన్ఫిడెన్స్. నేను కొత్త క్వశ్చన్ని హ్యాండిల్ చేశాను, అదే మీకు వచ్చే పెద్ద కాన్ఫిడెన్స్. సో ఆల్ ద బెస్ట్ మై డియర్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. చక్కగా చదువుకోండి, మేక్ యువర్ పేరెంట్స్ టు ఫీల్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సక్సెస్. గాడ్ బ్లెస్ యూ.